తల్లి మాతాకి జై. నమస్తే అండి. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఏదో ఒక పూజ, ఏదో ఒక దేవాలయానికి ఆదివారం సెలవు దినం కాబట్టి మధ్యలో వెళ్ళలేని వాళ్ళు ఆదివారం వెళ్ళండి. మీకు రోజు కుదరదు కాబట్టి పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ మీకు కుదరన పక్షంలో ఏం చేస్తారంటే, శనివారం లేని ఎడల ఆదివారం చక్కగా మీకు ఏ రోజైతే సెలవు దినం దొరికిందో ఆ రోజు ఏ గుడికైనా సరే వెళ్ళొచ్చు. అర్థమైందా? బెజవాడ దుర్గమ్మ తల్లి ఉంది, శివాలయం ఉంది, నరసింహస్వామి గుడి ఉంది, పద్మనాభస్వామి గుడి ఉంది, 101 లింగాలు, 1000 కోటి లింగాలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయండి. మీకు ఇష్టమైన గుడికి వెళ్ళొచ్చు. ఎందుకంటే అండి, రాను రాను కూడా వింతలు ఎక్కువ జరిగిపోతున్నాయి తెలుసా భూమి మీద. ఈ వింతలు జరగటం వల్ల ఏదో అయిపోయింది అనుకుంటారు. మనం రాలిపోతాం. మన వెనక మన పిల్లల్ని ఆలోచించాలిగా, మనం కనీ పెంచిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా మనం. అవునా? మనం పోతే పోయాం, మరి వాళ్ళు ఆలోచించాలి కదా. అయ్యో, మనం కాస్త పూజలు పునస్కారాలు చేసుకొని మనం ఏదన్నా ఎదర వాళ్ళకి సాయం చేస్తే అదే మనకి పుణ్యం ఎక్కువ వచ్చింది అనే మాట మీకు తెలియాలి. ఎంత పూజ చేసినా ఎక్కి రాలేదు అంటారు ఒక్కొక్కళ్ళు. అలాంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళ ఇంట్లో నేను చూస్తానండి, పూజ గదిలో పూజగానే ఉండదు. ఏదేదో గల్లీసుగా ఎక్కడెక్కడే అలా ఉండకూడదు. నీట్గా ఉండాలి. మనం ముఖాన బురద పడితే ఎమ్మటే కడుక్కుంటాం, ఏదైనా తుడిచేసుకుంటాం. అట్లాగే ఇక్కడ పడితే తల చూసుకున్నాం. అట్లాగే ముఖం మీద మనం ఎంత పవిత్రంగా చూసుకుంటామో ఇంటిని కూడా అంత పవిత్రంగా చూసుకొని మీలో ఉన్న ఆత్మని అంత పవిత్రంగా చూసుకోండి. ఇది ఒక మట్టి బొమ్మ. ఈ గాలి, ఈ ఆయువు, ఈ ఆత్మని మనం జాగ్రత్తగా వాడాలి. ఈ ఆత్మని జాగ్రత్తగా వాడతాం తెలుసా. ఎదట వాళ్ళకి మనం మోసం చేయకూడదు. అంటే మన ఆత్మ వాడిని మోసం చేయాలి, ఈ కాయలాగా ఉండవాడిని కింద పడగొట్టాలి. ఈ కాయ టైం వచ్చినప్పుడే పడుద్ది. చూసారా ఎలా తిప్పుతున్నా కూడా అది తొడి మిరగట్లా. అంటే ఏంటంటే ఇంకా కాలం ఉంది, కొమ్మిరిగింది అనుకోకుండా నేను పట్టుకున్నాను. చూసారా, దానికి తరుణం వచ్చింది. అలాగే మీరు చేస్తున్న పాపాలు పుణ్యాలు మీ పిల్లలకి ఎక్కువ వస్తాయండి. పుణ్యాలు చేసుకున్నా వాళ్ళకి వెళ్తాయి, పాపాలు చేసినా వాళ్ళకి వెళ్తాయి. పాపాలు చేస్తే ముందు మీ మీద నుంచి వాళ్ళ దాటి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పే విధంగా పూజ చేసుకొని ఏదో గుడికి వెళ్ళి ఏంటి మీకు చేతనైతే ఏదో భిక్ష వేటగా వస్తూ ఉంటారు అడుక్కునేవాళ్ళు, వాళ్ళకి పిలిచి ఒక ముద్ద పెట్టండి. అర్థమైందా? భగవంతుడు కరెక్ట్గా మన ఇంటి ముందుకు రాడు, ఏదో ఒక రూపంలో వచ్చేస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను. అలాగే మీరేంటంటే పూజ చేసుకోండి. ఎంత చేసినా మా కుటుంబంలో సరిలేదంటారా, నా వీడియో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. అసలు ఏంటనేది చూస్తాను. మీ మీద ఎలాంటి చెడుపీడలు ఉండా తొలగిపోతాయి. ఉద్యోగాల కోసం ఎన్నాళ్ళ నుంచో వేసి జారిపోయిన వాళ్ళు ఉంటారు, అంటే వదిలేని సినిమాలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే నాకు ఫోన్ చేయండి. నా వీడియో నా ఫోన్ నెంబర్. పెళ్ళి కాని వాళ్ళకి, కళ్యాణం యోగాలు లేని వాళ్ళకి కూడా, నేను పిల్లల పుట్టిన వాళ్ళకి కూడా చక్కగా పూజలు చేశాను. ఇదే ఎర్రబాలెంలో ఒక అతనికి 2 అమ్మాయిలు, ఒక అతనికి 2 అబ్బాయిలు పుట్టారు, కమల పిల్లలు. సింపుల్లో చేసి పెట్టాను, చూస్తామన్నారు. ఇక అంతే సంగతులు. ఇంకొకరు ఈ ఎర్రబాలెంలోనే ఒక అబ్బాయి పెళ్లి కావట్లేదంటే చేశాను, చక్కగా పెళ్ళి అయిపోయింది. హ్యాపీ. ఏం లేదు, నాకేం లేదు, భోజనం కూడా పిల్లలు. ఎందుకు పెడతారండి బాబు, వడ్డెక్కాక అంతే. అలాగే మీరు కూడా అంతే. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయండి. నా పేరు మరీదు దానయ్య, ఎర్రబాలెం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా, ఎర్రబాలెం తాలూకా, పోస్ట్ ఆఫీస్ సందు, అయ్యా బేకరీ అని ఉంటుంది. ఓకేనా? జై నాగు. జై నాదండి నాగుకి, జై నాగమ్మదండికి, జై అమ్మ తల్లి నాదండి నాగుకి, జై. ఓం నమో నాగేంద్రేణ మహాయాం. ఓం నమో నాగేంద్రేణ మహాయాం. ఓం నాదండి నాగుకి,
माता की जय कामाख्या तल्ली नमः ओम नमो नारायण जय तल्ली माता की जय लक्ष्मणवारी की जय ओम भगवती नमः ओम धन्यवाद नाथंडी नागू की जय नागम्मा तल्ली की जय ओम भगवती नमः नाथंडी नागू की जय नागम्मा तल्ली की जय कामाख्या तल्ली की जय माता की जय तल्ली जय माता ओम भगवती नमः ओम नागेंद्राय ओम नमो नागेंद्राय नमः कामाख्या तल्ली की जय अम्मा की जय माता जय तल्ली माता की जय जय स्नान भव लोकंडेश्वराय नमः नमो नागेंद्राय नमः जय तल्ली माता की जय अम्मा की जय ओम तल्ली माता की जय ओम भगवती नमः नमो आदिशेषाय ओम लोकंडेश्वराय नमः ओम कामाख्या तल्ली नमः ओम नारंगी भालू की जय नारंगी भालू की जय ओम जय माता की जय